సాయి నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు బాలకాండాన్ని 60 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 61వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శివుడి యొక్క మామ అయిన హిమవంతుడు వింధ్య పర్వతాన్ని చూస్తూ ఉన్నాడు. వింధ్యకి హిమవత్ పర్వతానికి మధ్య వేరే పర్వతాలు ఏం లేవు కాబట్టి చక్కగా జరుగుతున్నది కార్యక్రమం. ఈ రెండు కొండల నడుమ యాగం జరిగింది. ఆ ప్రదేశం యజ్ఞానికి చాలా ప్రశస్తమైన. రామ పెద్ద విల్లు ధరించి గొప్ప రథాన్ని అధిష్ఠించిన అంశుమంతుడు సగరుడి యొక్క ఆజ్ఞానువర్తి అయి యాగాశ్వాన్ని అనుసరించాడు. ఎక్కడ జరుగుతుంది యాగం? వింధ్య పర్వతానికి హిమాలయ పర్వతానికి మధ్య నలుచదరంగా ఉంది ప్రదేశం. మధ్యలో ఏ కొండలు లేవు. అది సెలెక్ట్ చేసుకున్నాడు యజ్ఞం చేయటానికి. యాగాశ్వాన్ని వదిలేరు. మనవడు దాన్ని అనుసరిస్తున్నాడు. ఈలోగా ఒక రోజున, అది పర్వదినం రోజున, ఇంద్రుడు వచ్చి దొంగిలించేశాడు ఆ యాగాశ్వాన్ని. అప్పుడు ఋత్విజులందరూ కూడా కూడి సగరుణ్ణి అడిగారు, వెంటనే ఆ గుర్రాన్ని తెప్పించండి అని అడిగారు. అంటే దొంగిలించిన అశ్వాన్ని, ఇంద్రుడు దొంగిలించిన అశ్వాన్ని తెచ్చేటట్లు చేయండి అని. ఆ మాటలు విని సగర మహారాజు తన 60,000 పుత్రులకి ఈ మాట చెప్పాడు. వారు వెతకడానికి వెళ్ళారు. ఏం చెప్పాడు? నిర్దేశించాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆమడ చొప్పున భూమిని తవ్వండి. ఆమడంటే 8 మైళ్ళు, 12 కిలోమీటర్లు మన లెక్కలో. పాత రోజుల లెక్క, భారతీయ లెక్క ప్రకారం 8 మైళ్ళు ఒక యోజనం. 60,000 మంది ఒక్కొక్కళ్ళకి 8 మైళ్ళు అప్పచెప్పాడు. అలా లోపలికి వెళ్తున్నారు చూడు వాళ్ళు. లేదు వాడు చూడు, ఒకసారి వెళ్తున్నారు వాళ్ళు చూడు. అతను ఉన్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు? అంతేకాదు ఇంకొక ఆజ్ఞ కూడా ఇచ్చాడు ఆయన. ఎంత దూరం తవ్వాలి మరి భూమిని అంటే గుర్రం కనపడేదాకా తవ్వాలి అని చెప్పాడు. ఆ మాటలకు కట్టుబడి, తండ్రి మాటలకి వాళ్ళు భూతలం అంతా కూడా వెతుకుతున్నారు. తర్వాత ఆయన చెప్పినట్లు నేల లోపల కూడా తవ్వారు వాళ్ళు. ఆ తవ్వటానికి భూమి అంతా కూడా కంపించిపోయింది. ఒకళ్ళు కాదు కదా, 60,000 మంది కదా తవ్వేవాళ్ళు.